వాంకిడి మండల కేంద్రానికి చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయులు వడ్లూరి రాజేష్ అస్సాంలోని గుహతిలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో పాల్గొని మన వాంకిడి మండల ఖ్యాతిని పెంచారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్మానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జమ్మల్పూరి సుధాకర్ మాట్లాడుతూ, రాజేష్ సార్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉపాధ్యాయ వృత్తి ఎంతో విజయవంతంగా నిర్వహిస్తూ వాంకిడికి మంచి పేరు తేవడం జరుగుతుందని కొనియాడారు. విద్యార్థులకు కొత్త విధానాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చదువు చెప్పడం వల్ల మంచి పేరు తెచ్చుకున్నారని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహలూర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ISSWS చైర్మన్ గాదె అవినాష్, రిటైర్డ్ ఉపాధ్యాయులు సంబయ్య, సీనియర్ సిటిజన్ రామగిరి, పురుషోత్తం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నేలు నారాయణ, కాంగ్రెస్ మండల యోజన అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్, మాజీ సింగిల్ విడో చైర్మన్ దాదాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన గౌరవనీయులు జమ్మల్పూరి సుధాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా లక్ష్మణ సేవాశ్రమ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గౌరవనీయులు గాదె అవినాష్ గారికి, ఉపాధ్యాయులు సామేశ్వర గారికి, అదేవిధంగా మా మామ గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. వాస్తవానికి మనము వాంకిడిలో ఈ రకంగా మంచి పని చేసిన ప్రతి వ్యక్తిని సన్మానించడం, ప్రోత్సహించడం అన్నది ఈ కొన్ని సంవత్సరాల నుంచి మన వాంకిడి నుంచి ప్రోత్సాహాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో ఇంకా మంచిగా పనిచేస్తూ సమాజానికి పేరు తీసుకొస్తూ సమాజంలో మా వాంకిడి పేరుని నిలబెట్టుకుంటూ ముందుకు సాగడానికి ఇలాంటి సన్మానాలు ఎంతో ఉపయోగపడతాయి. దీన్ని నిర్వహిస్తున్న జమ్మల్పూరి గారు నిజం కూడా ఒక మంచి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా గవర్నమెంట్ వడ్లూరి రాజేష్ గారు తన వృత్తితో పాటు తన కుమారుడు కూడా ఇదే వృత్తిలో తీసుకొస్తూ, అదేవిధంగా వాంకిలో పనిచేసినప్పుడు కూడా ఎంతోమంది విద్యార్థులకు తను ఎన్నో రకాలైన ఫ్యూచర్ ప్లాన్స్ తెలియజేస్తూ విద్యాన్ని బాగా అభ్యసించి ముందుకు సాగే విధంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆయనను సన్మానించే ఈ చిన్న కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి సన్మానంలో పాల్పంచుకోవడానికి విన్నవించిన గౌరవనీయులు జమ్మల్పూరి గారికి, సుధాకర్ గారికి, అశోక్ గారికి అందరికీ కూడా మరి అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంతకు ముగిస్తున్నాను.